యేసువారు మొదటి నుంచి ఏమని చెప్పుకున్నారు? యేసుతో మాట్లాడుకుంటూ అంటుంది, క్రీస్తనబడిన మెసయ్యా వచ్చునని మేము ఎరుగుదుము, ఆయన వచ్చినప్పుడు సమస్తము మాకు బోధించును అని సమరయ స్త్రీ యేసుతో అన్నప్పుడు యేసువారు అంటున్నారు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను. ఇంకా స్పష్టమైన స్టేట్మెంట్ చూస్తున్నట్టయితే మత్తయి సువార్త 23వ అధ్యాయము 10వ వాక్యంలో, మీలో ఎవరు కూడాను గురువులు అని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. అందరికీ షలోం. మరి షఫీ గారి మాటలు మీరు విన్నారు కదా, విచిత్రమైన మాటలు ఇవి. కానీ విషయం ఏంటంటే, ఆయన బైబిల్ చదవలేదు, ఖురాన్ చదవలేదు. ఎందుకంటే ఖురాన్లో చూస్తే, ఇది ఖురాన్, తెలుగు ఖురాన్, ఖురాన్లో చూస్తే 109వ అధ్యాయం నేను చదువుతున్నాను చూడండి. పార కరుణామయుడు పరమ కృపాశీలుడైన అల్లా పేరుతో, ఓ ప్రవక్త వారికి చెప్పు, ఓ తిరస్కారులారా, మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించడం లేదు. అల్లా ఏం చెప్పంటున్నాడంటే ప్రవక్తతోటి, నేను ఆరాధించేది మీరు ఆరాధించట్లేదు. అల్లా ఆరాధిస్తున్నాడా? లేకపోతే ప్రవక్త నేను ఆరాధించేది అని చెప్పొద్దని చెప్తున్నాడు. కానీ ఇక్కడ అలా లేదు. అలా ఎలా ఉందంటే, అల్లా ఎవరిని ఆరాధిస్తున్నారో క్రైస్తవులు ఆయన్ని ఆరాధన చేయట్లేదు. అల్లా ఆరాధించే వారిని క్రైస్తవులు ఆరాధన చేయట్లేదు. అల్లా ఎవరినో ఆరాధన చేస్తున్నారు. ఓకే, నేను ఆరాధిస్తున్న వారిని మీరు ఆరాధించరు. అల్లా ఆరాధించేదాన్ని క్రైస్తవులు ఆరాధించరు. మీరు ఆరాధించే వాటిని నేను ఆరాధించబోను. మీరు ఆరాధించేది నేను ఆరాధించనని అల్లా గారు చెప్తున్నారు. మరి నేను ఆరాధించే వారిని మీరు ఎలాగూ ఆరాధింపరు. డామ్ షూర్. నేను అంటే అల్లా ఎవరినైతే ఆరాధిస్తున్నారో క్రైస్తవులు వారు కూడా వారిని ఆరాధించరు అని అల్లా చెప్తున్నాడు. మీ ధర్మం మీది, నా ధర్మం నాది. ఇది అల్ కఫిరీన్ సురా, ఖురాన్లో ఉన్నటువంటి వచనాలు. ఎందుకంటే ఖురాన్ చదివితే కొన్ని మనకి విచిత్రం అనిపిస్తుంది, బైబిల్లా కాదు. దీన్ని ఎలాగ అర్థం చేసుకోవాలో మనకు అర్థం కాదు. వాళ్ళు ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు అన్నమాట. సో ఇది అల్లా మాట కాదు, ముహమ్మద్ మాట. ముహమ్మద్ చెప్తున్నట్టుగా చెప్పమని అల్లా చెప్పాడు అంటారు. కానీ ఇక్కడ అలా లేదు. అంటే ఇది ఒక చోట కాదు, అల్లా వేరే దేవుడిని ఆరాధన చేస్తున్నట్టుగా మనం ఖురాన్లో చాలా వచనాలు చూపించవచ్చు. ఒకటి, ఎందుకంటే ఖురాన్లో ఒక్కొక్క వచనం మీకు నేను చెప్తున్నాను చూడండి. ఇది అల్ మఅరీజ్ అంటే 29వ అధ్యాయం 40వ వచనం నేను చదువుతున్నాను చూడండి. అది కాదు, అల్లా చెప్తున్నాడు, నేను తూర్పు పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెప్తున్నాను. అల్లా తూర్పు పడమరల ప్రభువుపై ప్రమాణం చేసి చెప్తున్నాడు, నిశ్చయముగా మేము శక్తివంతులం. అలా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నాకంటే శక్తివంతుడు ఇంకొకడు ఉన్నాడని అసలు ఎక్కడా ఉండదు. కానీ ఈయన చెప్తే ఏం చెప్పాడంటే, యేసు ప్రభువు ఏం చెప్పాడంట, నేను క్రీస్తును మెస్సియాను అని సమరయ స్త్రీతో చెప్పాడంట. సో ఆ వచనాన్ని ఆయన యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉన్న వచనాన్ని తీసి రెఫర్ చేస్తా అని చెప్పాడు. మెస్సయ్య అంటే ఎవరు? ప్రవక్త. ప్రవక్తలు ఎవరు మెస్సయ్యాలు కాదు. మెస్సయ్య అని అంటే 2 విషయాలు చేయగలుగుతాడు. ఒకటి యాజకత్వం, రెండోది రాజరికం. మెస్సియా అంటే ప్రవచనాల ప్రకారం. మెస్సియా గురించి లేవికాండంలో రాయబడినటువంటి విషయం ఏంటి అని అంటే, 16-30 వచనం దగ్గర నుంచి చదివితే, ఆ రోజు యెహోవా సమక్షంలో మిమ్మల్ని పవిత్రులుగా చేయడానికి, మీ పాపాలకు శుద్ధీకరణ
చేసేందుకు మీకోసం పరిహారం జరుగుతుంది. అది ఎవరు చేస్తారు? 32వ వచనం. తన తండ్రి స్థానంలో ప్రతిష్ఠ జరిగిన యాజకుడిగా అభిషేకం పొందిన వ్యక్తి పరిహారం చేసుకొని, ప్రతిష్ఠ చేసిన నార బట్టలు వేసుకోవాలి. సో, తండ్రి స్థానంలో కుమారుడు ఆ యొక్క పని చేయొచ్చు. ఇప్పుడు ఈయన మత్తయి సువార్త 23 అధ్యాయం అని చెప్పాడు. అని చెప్తూ కానీ కింద వచనాలు ఆయన మర్చిపోయాడు. అంటే షఫీ గారు చదువుతున్నది బైబిల్ కాదు. ఇస్లామికు సంబంధించిన క్రైస్తవులను ఇరుకులో పెట్టడానికని రాయబడినటువంటి బుక్స్ కొన్నున్నాయి. ఇవాళ కొంతమంది మేము హిందువులమని చెప్పుకుంటున్న వాళ్ళు. హిందువులు యేసు ప్రభువుని తప్పనిసరిగా రెస్పెక్ట్ ఇస్తారు. అసలా వాళ్ళు యాంటీగా ఉండరు. యాంటీగా ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే, ఈ ఇస్లామిక్ వీడియోలు చూడటం వలన, యూట్యూబ్‌లో ఉన్నాయి కదా! ఆ బుక్స్ చదవటం వలన వాళ్ళు క్రైస్తవులను భలే ఇరుకులో పెట్టొచ్చులే అని అభిప్రాయంతోటి ఆ యొక్క యూట్యూబ్‌లోను, ఫేస్‌బుక్‌లోను వీడియోలు చేస్తున్నారు. సరే కానీ తప్పులేదు. కానీ బైబిల్ చదివితే ఇంకా మంచిదని నా యొక్క అభిప్రాయం. కొద్దిమంది నిజంగా బైబిల్ చదివే వాళ్ళు కూడా ఉంటారు. సో, వాళ్ళందరిని తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఇస్లామిక్ బుక్స్ చదివి షఫీ గారు ఈ విధంగా మాట్లాడుతున్నారు. ఆ మత్తయి సువార్త 23 అధ్యాయంలోనే 37 వచనం చదవండి. యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు మీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకొను. అలాగే నేనును మీ పిల్లలను చేర్చుకొనవలెనని ఉంటిని గాని మీరు వల్లకపోతిరి. చాలా సార్లు యెరూషలేమా నేను నీ దగ్గరికి ప్రవక్తలను పంపాను. ప్రవక్తల్ని పంపినటువంటి వాడు యేసు ప్రభు. నేను దేవుడినని చెప్పలేదు. దేవుడినని చెప్పుకున్నవాడు సైతాను. ఈయనకి అవసరంలే. ఆయన యొక్క కార్యాలు దేవుడు అని ప్రూవ్ చేస్తున్నాయి. మీరు అవన్నీ ఎవరైనా చేయగలరా యేసు ప్రభు చేసిన కార్యాలు? ఏ ప్రవక్త అయినా చేయగలరా? ఎవరు చేయలేరు గదా! సో, ఇప్పుడు చాలా సార్లు కోడి తన పిల్లలను చేర్చుకొనున్నట్లు మిమ్మల్ని చేర్చుకోవాలని ప్రయత్నం చేశాను గానీ మీరు వల్లకపోతిరి. దాని అర్థం ఏంటి? నేను ప్రవక్తను పంపించాను. నేను మిమ్మల్ని కాపాడాలని ప్రయత్నం చేశాను. కానీ మీరు వినలేదు నా మాట. కింద చూడండి. ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడుచున్నది. కింద రాయబడినటువంటి మాట. ఇది మొదలుకొని ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మీరు చెప్పు వరకు నన్ను చూడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక అని మనం ఇంగ్లీష్‌లోను, తెలుగులోను చదివినప్పుడు దానికి విషయం అర్థం కాదు. విషయం అర్థం కావాలంటే ఎందుకంటే యేసు ప్రభువు యూదులతో మాట్లాడినప్పుడు, యెరూషలేం దేవాలయంలో మాట్లాడినప్పుడు ఆయన అరమాయిక్ మాట్లాడలేదు. హీబ్రూ భాష మాట్లాడాడు. అరమాయిక్ బయట ప్రజల దగ్గర అరమాయిక్ మాట్లాడాడు. ప్రపంచంలో అతి పురాతనమైనటువంటి భాష అరమాయిక్ భాష. భారతదేశానికి భాషలన్నిటికి జనని అరమాయిక్ భాష. ఆ లిపి మన దమ్మా లిపి కదా! ఈళ్ళు దాన్ని బ్రహ్మి అని రాస్తున్నారు కొంతమంది. మూర్ఖులు. ఎందుకంటే ఆళ్ళు మూర్ఖులు అనటం తప్ప ఇంకొక ఇది లేదు. దమ్మా లిపి కూడా అరమాయిక్ నుంచి వచ్చింది. కదా! చంద్రగుప్త మౌర్య అరమాయిక్ తెలుసు. ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్‌కి కబురు పంపించినప్పుడు అరమాయిక్ భాషలోనే కబురు పంపించాడు. అశోక చక్రవర్తి అన్ని ఇన్‌స్క్రిప్షన్స్ తను రాసినటువంటి అన్ని ఇన్‌స్క్రిప్షన్స్ కూడా అరమాయిక్ భాషలో రాశాడు. సో, యేసుప్రభు మాట్లాడినటువంటి భాష అరమాయిక్. కానీ దేవాలయంలో ఉన్నప్పుడు హెబ్రీ భాష మాట్లాడాడు. హెబ్రీ భాషలో బషెం, హబా, అరునాయ్ అని చెప్పే వరకు
నేను రాను. ఇప్పుడు హీబ్రూ భాషలో బషేమ్, షెమ్ అంటే పేరు, బషేమ్ అంటే ఇన్ ద నేమ్. ఇన్ ద నేమ్ బషేమ్. బ అంటే ఓకే. బషేమ్ అంటే ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్. ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. గాడ్‌ని ఏమని పిలుస్తారు ఇశ్రాయేలీయులు? హషేమ్. ది నేమ్. బషేమ్ అంటే హిస్ సన్ ఈస్ బషేమ్. బర్ బర్ యోనా, సీమోన్ బర్ యోనా. బ బర్ అంటే కొడుకు. బషేమ్ అంటే కుమారుడు. అని మీరు పలికే వరకు బషేమ్ కదా! హాబా అడోనాయ్, బరూక్ అడోనాయ్ అని పిలిసే వరకు నేను మళ్ళీ రాను. సో, ఖచ్చితంగా ఇవాళ రేపు టర్కీ బహుశా చాలా దేశాలను స్వాధీనం చేసుకుంటది. స్వాధీనం చేసుకున్నప్పుడు ఇస్రాయెల్ మీద కూడా పడతది. మన లేఖనాల నుంచి చూస్తున్నాం. కానీ అప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటి ప్రార్థన ప్రభు పేరట వచ్చి వరుస నింపబడును గాక. సో, ఇన్ ద నేమ్ ఆఫ్ ఫాదర్ జీసస్ ఈస్ గోయింగ్ టు కమ్. అక్కడ యేసు ప్రభు ఎప్పుడు నేను దేవుడిని కాదు, నేను మనిషిని, మెస్సియాని అని చెప్పుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. మెస్సయ్య అనేటువంటి వాడు కుమారుడు. ఇంకా 23వ అధ్యాయంలోనే మనం 33లో చదువుతాం. సర్పములారా సర్ప సంతానమా నరక శిక్షను మీరెలాగు తప్పించుకొందురు. అందుచేత నేను మీ యొద్దకు ప్రవక్తలను, జ్ఞానులను, శాస్త్రులను పంపుచున్నా. ఇప్పుడు దాని అర్థం ఏంటి చెప్పండి? నేను ప్రవక్తలను పంపించాను అని అంటే ఆయన ఏ ప్లేస్‌లో ఉండి మాట్లాడుతున్నాడు. నేను దేవుడిని, నన్ను పూజించండి అని చెప్పడం. మోర్ దాన్ థట్ చాలా ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడు. ఫాదర్ గాడ్ లాగా మాట్లాడుతున్నాడు. నేను మీ దగ్గరికి ప్రవక్తలను పంపుచూ వచ్చాను. వారిలో కొందరిని మీరు చంపారు. చంపి సిలువ వేయుదురు. కొందరిని సమాజ మందున కొరడాలతో కొట్టింతురు. నీతిమంతులైన హేబేలు రక్తం మొదలుకొని బలిపీఠం వరకు దేవాలయమునకును మధ్య చంపిన బరకీయ కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తమంతయు మీ మీదకు వచ్చును. ఇశ్రాయేల్ మీదకి అంత శాపం వస్తదని ఆయనే చెప్తున్నాడు. అక్కడ దేవుడుగా మాట్లాడుతున్నాడా? లేకపోతే ప్రవక్తలాగా మాట్లాడుతున్నాడా? ప్రవక్త అయితే అలా మాట్లాడడు కదా! ఆయన ప్రవక్తలాగా నేను ప్రవక్తనని సమరయ స్త్రీకి చెప్పాడు. మెషియా అని చెప్పడమే బషేమ్. బషేమ్ అంటే సన్ ఆఫ్ గాడ్. సన్ ఆఫ్ గాడ్ అంటే ఇప్పుడు ఆయన 2000 సంవత్సరాల క్రితం పుట్టాడని కాదు. క్రియేషన్ కంటే ముందు ఉన్నాడు. క్రియేషన్‌కి కారణమే ఆయన. ఆదియందు వాక్యం ఉండెను. వాక్యం దేవుని యొద్దెను. వాక్యము దేవుడై ఉండెను. అసలు సృష్టి జరక్క ముందే ఉన్నటువంటి వాడాయన. జగత్ పునాది వేయబడక ముందే ఉన్నటువంటి వాడాయన. ఆయన ఆలోచనలు మనం ప్రకటన 13:8 చదువుతాం. జగత్ పునాది వేయబడక ముందే వధింపబడిన గొర్రెపిల్ల. సో, ఈ ఆయన ఆలోచనలో బికాజ్ మనుషులు ఏమవుతారో అని తెలుసు కాబట్టి ఆయన తను తాను ఒక గొర్రెపిల్లగా హి హాస్ డిసైడెడ్ టు డై ఫర్ పీపుల్. అదేదో నాకు ఆయనకి ఏమని చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు గానీ, క్రైస్తవులు ఒక విషయాన్ని మీరు గమనించండి. నార్త్ ఆఫ్రికా ఎందుకు ఈజిప్ట్‌కి 40 మంది మాత్రమే ముస్లింలెళ్లారు. 40 మంది. ఇవాంజలిజం తోటో లేదా దావా చెప్పడంతోటో కాదు. కానీ ఈజిప్ట్ మొత్తాన్ని వాళ్ళు ఇస్లామైజ్ చేయగలిగారు. సో, యూ షుడ్ నో వాట్ ఈస్ యువర్ బైబుల్. ఇప్పుడు మనం ఎలాగైపోయామంటే ఆహ్,
మన దేని మీద ఇప్పుడు ధ్యానం చేస్తున్నామంటే అసలు అవసరమైనటువంటి డీటీ ఆఫ్ జీసస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యేసు ప్రభు యొక్క దైవత్వం చాలా ముఖ్యం. దాని మీద ఎక్కువగా ధ్యానం చేయండి. సో ప్రజల మనస్సును యేసు ప్రభు వైపు తిప్పండి. పాస్టర్ గారి వైపు తిప్పుకోవద్దు. మంత్రాలటోళ్ళు కాదు. కొంతమంది నేను చూశాను. నో, 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 నో. యూ హ్యావ్ టు టర్న్ దెమ్ టువర్డ్స్ జీసస్. యెషూవా, యేసు. సో ఆయన వైపు మనం తిప్పాలి. ఈయన గురించి నేను ఇంకేం చెప్పను. ఈ డజంట్ నో ఎనీథింగ్. ఖురానే తెలీదు. ఖురానే చెప్తుంది అల్లా వేరు, యెహోవా వేరు అని. ఇంకా ఆయనకి ఏం చెప్తాను చెప్పండి. సో ఐ రెస్పెక్ట్ because most of my friends are Muslims. I love them so much. They love me so much. And we treat them as another religion. Itu bangsa ada lain. Malay భాషలో అంటారు ఏమంటారంటే itu bangsa. Bukan Islam lah. Itu bangsa lain. Ada masalah. Saya suka ini. I love them. Boleh lah. Boleh. అందరినీ ప్రేమించడం సాధ్యమే. షఫీ గారు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖురాన్లో ఉన్నటువంటి ఈసా వేరు, బైబిల్లో ఉన్నటువంటి యెషూవా వేరు. ఖురాన్లో ఉన్నటువంటి ఈసా మోషే యొక్క అక్క అని రాయలేదు. అంటే ఆరోన్ యొక్క సహోదరి మేరీకి యేసుప్రభు పుట్టాడని ఖురాన్లో రాయబడింది. మోషేకిని అదే అహరోన్‌కిని మన అహరోన్ అంటే ఇమ్రాన్. ఓకే. నాకు ఇష్టమైన క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్. ఆ ఇమ్రాన్ ఎవరు అంటే మోషే యొక్క అన్న. వారి యొక్క సహోదరి ఇమ్రాన్ యొక్క సహోదరి మేరీ అని ఖురాన్‌లో రాశారు. సో ఆ ఈసా వేరు, బైబిల్‌లో ఉన్నటువంటి యేసు ప్రభువు వేరు. అసలా రెండిటిని కలపడానికి గానీ అసలా సాధ్యం గాదు. వీళ్ళెందుకునో ఆ ఈసాని యేసు ప్రభువుతోటి పోల్చుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. దానికి కారణం ప్రవక్త గారు కాదు. మొహమ్మద్ గారు. ఐ రెస్పెక్ట్ హిమ్. పీస్ బి అపాన్ హిమ్. ఐ రెస్పెక్ట్ హిమ్. కానీ ప్రాబ్లమ్ మళ్ళా జిబ్రాయిల్‌తో వచ్చింది. జిబ్రాయిల్‌కి యేసుప్రభు ఎవరో తెలీదు. అల్లా డైరెక్ట్‌గా మొహమ్మద్ గారితో మాట్లాడలేదు. మధ్యలో జిబ్రాయిల్ గారు వచ్చి మాట్లాడాడు. ఈ జిబ్రాయిలు గురించి ఎవరు అనేటువంటిదే కొంచెం మనం ఎంక్వైరీ చేయాలి. ఈ జిబ్రాయిలు మంచి ప్రవక్తని తప్పుదారి పట్టించాడు. ఒక గొప్ప ప్రవక్త. ఇంతమందిని ఆయన మరి ఇన్‌ఫ్లూయెన్స్ చేయగలిగాడు. ప్రపంచంలో ఇప్పుడు రెండవ అతి పెద్ద మతం. కాకపోతే నేననుకుంటున్నాను బైబిల్ ప్రకారం అయితే అదే నంబర్ 1 అంత్యక్రీస్తు వచ్చినప్పుడు అదే నంబర్ 1గా మారుతదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఖలీఫా అంత్యక్రీస్తే. సో ఖలీఫా వచ్చినప్పుడు ఖలీఫాయే ఈసా. సో ఆ ఈసా వేరు, ఈ జీసస్ యేసు ప్రభువు వేరు. దే ఆర్ నాట్ సేమ్. ఆ ఖలీఫా వచ్చినప్పుడు క్రిస్టియన్స్‌ని, యూదులని చంపేస్తాడు. ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ఆల్ హదీత్స్. సో హదీత్స్ బహుశా ఎక్కువ మంది మీరు నమ్మకపోవచ్చు. సున్నీలు నమ్మకపోవచ్చు. కానీ ఎక్కువ మంది షియాలు నమ్ముతున్నారు. But Khalifa, when he comes, he will kill all Christians and Jews. That is what is in Quran. But Quran prophecies cannot be trusted. Because Muhammad garu ekkada kuda prophecies
చెప్పారు అని నేను అనుకోవట్లేదు గానీ, బైబిల్ ప్రొఫెసీస్‌ని బట్టి నేను అనుకున్నాను అంత్యక్రీస్తు ఖలీఫా అయ్యుంటాడు అని నేను అనుకుంటున్నాను. ఖురాన్ ప్రొఫెసీస్ ఫుల్‌ఫిల్ అవుతాయో లేదో తెలీదు. కానీ బైబిల్ ప్రొఫెసీస్ ఫుల్‌ఫిల్ అవుతాయి. ఎందుకంటే అంత్యక్రీస్తు రావటం ఖాయం. అతనొచ్చినప్పుడు క్రిస్టియన్స్‌ని, యూదుల్ని చంపడం ఖాయం. ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ద బైబిల్. సో, దట్ ఈస్ ఓకే. వి ఆర్ రెడీ టు డై బట్ నో ప్రాబ్లమ్. బట్ ఎందుకంటే వి ఆల్రెడీ క్రాస్డ్ డెత్. దేర్ ఈస్ నో డెత్ ఫర్ అస్. మాకు మరణం అనేది లేదు. మాకు ఎటర్నల్ లైఫ్ ఉంది. నో ప్రాబ్లమ్. బట్ రెండో మరణం అతి ప్రమాదకరమైన మరణం. సంబడి ఎందుకంటే ఇస్లాంలో ఏంటంటే ఎలా చంపాలో కూడా రాసేసారు కాబట్టి దట్ ఈస్ ఓకే. Many Christians are going to die like that. But I'm okay. I respect them. కానీ షఫీ గారికి తెలియాల్సిన విషయం వేరేంటే యేసు ప్రభువు మాత్రమే పరలోక రాజ్యానికి తీసుకెళ్ళగలరు. మొహమ్మద్ గారు వెళ్ళారా లేదా కూడా మనకు తెలియదు. యేసు ప్రభు అక్కడి నుంచి వచ్చాడు, మళ్ళీ అక్కడికి వెళ్ళాడు అనడానికి చాలా ప్రవచనాలు ఉన్నాయి. చాలా మంది ముస్లింలు ఇచ్చిన సాక్ష్యాలు యేసు ప్రభువుని చూసినటువంటి వారు. ఎందుకంటే మలయ ఆయన నాకు ఇచ్చిన ఒక ఆయన యేసు ప్రభువుని చూశాడు. సో హీ ఈస్ మై బాస్. And he told me he has seen Jesus. బట్ మలేషియాలో ఏంటంటే ముస్లిమ్స్‌కి వేరే కన్వర్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు కాబట్టి దే విల్ రిమైన్ యాస్ ముస్లిం బట్ దే సీక్రెట్‌లీ ప్రే టు జీసస్. They pray to Jesus. That is okay. They love Jesus. ఎందుకంటే ఆఫ్ కోర్స్ దట్ ఇస్లామిక్ కంట్రీస్‌లో ఈ ముస్లిమ్స్‌కి ఒక్కళ్ళకే కన్వర్షన్ యోగ్యత ఉండదు. క్రిస్టియన్స్ కొద్దిసేపు బుద్ధిస్టులుగా మారతారు మలేషియాలో. కొద్దిసేపు నాస్తికులుగా మారతారు. కొద్దిసేపు క్రిస్టియన్స్‌గా ఉంటారు. కొద్దిసేపు అలాగా క్రిస్టియన్స్ అవుతారు. హిందూస్ కూడా ఒక్కోసారి క్రిస్టియన్స్‌గా మారతారు. ఒక్కోసారి హిందూస్ కన్వర్ట్ అయినా దే విల్ రిమైన్ యాస్ హిందూస్. దే హావ్ నో ప్రాబ్లమ్ ఇన్ బిలీవింగ్ జీసస్. యేసుని నమ్ముకోవడం హిందువులకు తప్పు కాదు కాబట్టి కొత్తగా ఈవేళ ఒక దేవుడు వచ్చాడన్నా హిందువులు నమ్మొచ్చు. సో దే బిలీవ్ ఇన్ జీసస్. ఇట్ ఈస్ నాట్ లైక్ రిలీజియన్. అదేదో మతాన్ని అంగీకరించినట్టు కాదు హిందువులకి. దే యాక్సెప్టెడ్ అనదర్ గాడ్ అంతే. కొత్త గాడ్ కదా. సో దట్స్ ఆల్. బట్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ జిబ్రాయిల్. జిబ్రాయిల్ ఎవరో మనం కనుక్కుంటే ఈ యొక్క విషయాలన్నీ మనకి విషయాలు అర్థమవుతాయని అనుకుంటున్నాను. ప్రాబ్లం జిబ్రాయిల్ ద్వారానే. అల్లా కూడా కాదు, మొహమ్మద్ గారు కూడా కాదు. పీస్ బి అపాన్ హిమ్. జిబ్రాయిలే ప్రాబ్లం. సో వీటి మీద మనం కొంచెం రీసెర్చ్ చేద్దాం. ఐ విల్ ఆల్సో రీసెర్చ్ ఆన్ జిబ్రాయిల్. హూ ఇస్ దిస్ జిబ్రాయిల్ అనేటువంటి విషయాన్ని మనము ఖచ్చితంగా ఆ విషయంలో రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఉంది. వి విల్ రీసెర్చ్ చేసి ఆయన ఏంటో తెలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. ఎందుకంటే నాకు షఫీ గారు అంటే చాలా ఇష్టం. చాలా మంచి వీడియోలు చేస్తాడు ఆయన. మధ్యలో ఇందులోకి ఎందుకు వచ్చాడని నాకు అర్థం కాలేదు. అవి మళ్ళీ మళ్ళీ ఇయ్యో పెట్టేస్తున్నాను నాకు. ఏదైతే నాకు ఆయన ఏదైతే మంచి విషయాలు చెప్పాడో అవి చూద్దామని ఉంటే నాకు ఎక్కువ అవి వచ్చేస్తున్నాయి. మనం ఏదొద్దు అనుకుంటే అదే మనకు కనపడతాయేమో నాకు తెలియట్లేదు. ఆయన వీడియోలన్నీ అలాంటివి వస్తున్నాయి. ఐ ఫీల్ సారీ అబౌట్ దట్. బట్ ఐ లవ్ షఫీ గారు. షఫీ గారు కూడా ప్రాబ్లం కాదు. ఆయన ఏదో బుక్స్ చదవటం వల్ల అటువంటి ప్రాబ్లం వచ్చింది. బైబిల్ చదివితే ఆయన విషయం క్లియర్. యేసు ప్రభువు ఎక్కడా కూడా నేను ప్రవక్తని అన్నీ ఎప్పుడు చెప్పలే. ప్రవక్తలు అందరికంటే ఆయన తాను చాలా ఎక్కువ వాడినని చెప్పాడు తప్ప తను తగ్గించుకున్నట్టు ఎక్కడ కనపడట్లేదు. సో గాడ్ బ్లెస్ యూ.
అందరికీ కూడా ఖుదాఫీజ్. మే గాడ్ బీ విత్ యూ. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. సో ఐ వాంట్ టు టెల్ యూ సంథింగ్. ఏంటంటే యేసు ప్రభువు యోహాను సువార్త 8వ అధ్యాయం 55వ వచనం చూస్తే అక్కడ అబ్రహాము కంటే నేను ముందున్నవాడను అనేటువంటి ట్రాన్స్లేషన్ మనం చూడడం వలన వచ్చేటువంటి చిన్న ప్రాబ్లం ఒకటుంది. నేను హీబ్రూలో చెబుతాను. అమర్ ఓకే. వే అమర్ ఎలోహిం యెషూవా. ఆమేన్ ఆమేన్. అంటే యేసు ప్రభువు ఆమేన్ ఆమేన్ అంటే హీబ్రూ భాషలో సత్యము, సత్యం. ఖచ్చితంగా చెప్తున్నాను అని అర్థం వస్తది. అని నేను అమర్లకం బట్రా అంటే నేను ముందే ఉన్నవాడును. హియోట్ యహీ ఓకే. హియోట్ అంటే హీబ్రూ భాషలో ఆయన వెలుగును పిలుస్తాడు కదా! వెలుగు కలుగును గాక అని ట్రాన్స్‌లేషన్ వస్తది. హీబ్రూ భాషలో అయితే ఎలా ఉండదు. యహీ ఓర్ యహీ అంటే తను తానే పిలుచుకున్నట్టు ఉంటది. యెహోవా యహీ ఓర్ యహీ. ఇక్కడ కూడా యేసుప్రభు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే యెహీయోట్ అబ్రహాం అని హయియోట్ హయియోటి సారీ హయియోటి అంటే నేను ఉన్నవాడను అనువాడను అనే మాట పలుకుతున్నాడు. అబ్రహాం కంటే ముందున్నవాడను కాదు. అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అనువాడను. అంటే అర్థం నేను యెహోవాని అని అర్థం. యేసుప్రభు దేవుడు అని చెప్పట్లేదు. ఎక్కడ చెప్పలేదు అంటారేంటి? ఒక్కసారి హీబ్రూలో చూడండి. అమర్ ఎలోహిం యెషూవా. యెషూవా తను తాను దేవునిగా చెప్పుకున్నాడు. ఆమేన్ ఆమేన్ అని అమర్లకెం బట్రామ్ యెహీయోట్ అవ్రామ్ హని హయియోటి. So may God bless you. Jesus is God. ఆయన సంభాషణలో ఎక్కడా కూడా దేవుడు అనే పదానికి తక్కువలో మాట్లాడలేదు. దేవుడిలాగే మాట్లాడాడు. సాతాను ఆయన శోధించినప్పుడు నాకు అంతా కూడా సామ్రాజ్యం ఇవ్వబడింది. భూలోకం అంతా నాకు ఇవ్వబడింది. నాకు మొక్కితే నేను ఇదంతా ఇచ్చేస్తా అన్నప్పుడు యేసుప్రభు అన్న మాట ఏంటి? నీ సృష్టికర్తను శోధించకూడదు. అప్పుడు సాతాను పారిపోతాడు. యేసు ప్రభువుకి తాను సృష్టికర్తనని ఆయనకు తెలీదా? He knows he was the creator. Jesus was the creator. He was the creator. So this is very, very essential. Jesus was creator. అంటే మొదటి యోహాను 5:7లో పరలోకంలో సాక్ష్యం ఇచ్చేవారు ముగ్గురున్నారు. తండ్రి, వాక్కు, పరిశుద్ధాత్మ. ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. May God bless you. Please try to understand. Jesus is God. Oh, Shafi garu, he got a right. Okay, he got a right to deny. But for me, you have to know. You want to go according to Bible. Okay, Jesus is God. Jesus only can take to heaven. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి యొద్దకు రాలేరు. ఇది ముహమ్మద్ గారు చెప్పలేదు. I respect him. I love him so much. Very influencing personality. Whole world follows Muhammad Garu. Peace be upon him. I respect him. But Jibreel. See, Jibreel is the problem. I respect him.
I have no problem with it. So please try to understand. Okay. షఫీ గారు పరలోకం వెళ్ళాలి అని అనుకుంటే యేసు ప్రభు ఒక్కరు మాత్రమే తీసుకెళ్ళగలుగుతారు. ఆయన దేవుణ్ణి నమ్ముకోవడం వల్ల కాదు. ఆయన శిలువ మరణ పునరుద్ధానాలు మిమ్మల్ని విడిపిస్తున్నాయని మీరు నమ్మితే అప్పుడు పరలోకం వెళ్తారు కాబట్టి వెళ్తారు తప్ప నేను దేవుణ్ణి నన్ను మొక్కండి పరలోకం తీసుకెళ్తాను ఆయన అట్లా. నేను మీకోసం బలియాగం చేస్తున్నాను. ఇదంతా ఓల్డ్ టెస్టమెంట్. సో ఓల్డ్ టెస్టమెంట్ ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి సో వీ హ్యావ్ టు బిలీవ్ ఇన్ జీసస్ ఓన్లీ. సో థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.